నమస్కారం మిత్రులారా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. మార్చి నెలలో కర్కాటక రాశి వారి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు దాటిపోతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. సంతానపరమైన సమస్యల వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపార విషయంలో పెద్దలతో సంప్రదింపులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. మాసాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు. మార్చి నెలలో వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన ఈ మాసం అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. మాసం ప్రారంభంలో దాయాదులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. శ్రీ లక్ష్మీ నారసింహ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మార్చి నెలలో ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రారంభంలో ముఖ్యమైన పనులు ఆటంకాలు కలుగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. రుణపరమైన ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మాసం మధ్యం నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు సాగడం మంచిది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమన శుభకార్యాలలో నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. శ్రీరామచంద్ర అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.